హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్పిత యూట్యూబ్ ఛానల్. నేను మీ అర్పిత. బాగున్నారా? గణేష్లు అయితే వచ్చేసాయి. మా గణేష్ దగ్గర చాలా బాగా పూజలు జరుగుతాయి. మా పంతులు గారు ప్రవచనాలు కూడా చెప్తున్నారు, మీరు కూడా వినండి. సెకండ్దే ప్రవచనం. ఏమిటి? అన్ని రకాల సుఖాలుంటే దేవుడి దగ్గరికి ఎవరు రారు. ఎప్పుడు వస్తారు భగవంతుడి దగ్గరికి అంటే దుఃఖం కలిగినప్పుడు వస్తారు. అసలు దుఃఖము మనకి ఎట్లా కలుగుతుంది అంటే 3 రకాల దుఃఖాలు కలుగుతాయి. మనం అనుకుంటాం నాకు డబ్బు లేదు, నాకు ఇంకొకటి లేదు అని అనుకుంటాం. కానీ ఏది లేకపోయినా మనిషికి కలిగేటువంటి దుఃఖాలు ఎన్ని రకాలు అంటే 3 రకాల దుఃఖాలు ఉంటాయి. ఇంతకు 3 రకాలకు మించిన దుఃఖాలు ఉండవు. ఆ 3 రకాల దుఃఖాలను ఏమంటారంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము అని అంటారు. ఈ 3 రకాల దుఃఖాలు మాత్రమే మనిషికి ఉంటాయి. మరి మొదటిది ఆధ్యాత్మిక దుఃఖం. ఇది బాగా అర్థం చేసుకోవాలంటే పిల్లలు బాగా వినాలి. మనకు 3 రకాల బాధలే ఉంటాయి. ఆ 3 రకాల బాధలలో మొదటి దాన్ని ఆధ్యాత్మిక దుఃఖము అంట. ఈ దుఃఖము ఎవరో మనకు తెచ్చిచ్చింది కాదు, మనకు మనమే తెచ్చుకునే దుఃఖం. మనకు మనం తెచ్చుకునే దుఃఖం ఎట్లా ఉంటది? ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళందరూ పిల్లలు ఉన్నారు. పిల్లల్ని మీరు బాగా చదువుకుంటే వృద్ధిలోకి వస్తారా నాన్న అని చెప్పారనుకోండి. చదువు సంఖ్య లేకుండా సమయం అంతా వృధా చేశారనుకోండి, పరీక్షలో అమ్మా నాన్న ఫెయిల్ అవుతారా, నువ్వు ఫెయిల్ అవుతావా? అంటే నువ్వు చదవనందుకు నీకే దుఃఖం కలిగింది. అది నీకు అమ్మా నాన్న ఇచ్చిన దుఃఖం కాదు, మీ టీచర్ ఇచ్చిన దుఃఖం కాదు. మీకు మీరుగానే మంచిగా చదవకపోవడం వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని, అంటే మనకు మనమే కొన్ని దుఃఖాలను తెచ్చుకుంటాం. ఉదాహరణకి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు, ఒరే ఆ పని చెయ్యకురా నాన్న అంటారు. అయినా కూడా ఏం కాదు నేను చేస్తా అంటే అప్పుడు ఏదైనా కష్టం వస్తే నీకు నువ్వే మనం కష్టాలు తెచ్చుకున్నట్టు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఆ పని ఎందుకు చేసిందేమో, చేయకపోతే నాకు దుఃఖం రాకపోతుంది అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఆధ్యాత్మిక దుఃఖము అంటారు. రెండవది ఆది భౌతిక దుఃఖము. ఈ ఆది భౌతిక దుఃఖము అంటే మన ప్రమేయం ఏమీ ఉండదు, అది ఒకరి వల్ల మనకు కలిగేటువంటి దుఃఖము. ఇప్పుడు వానవరుడు మనం స్విచ్ వేస్తే వాన పడుతున్నదా? వాన పడుతున్నది, దాని వల్ల మన ప్రమేయం ఏం లేదు, మనకు సంబంధమే లేదు. అయినా మనం కష్టం అనుభవిస్తూ ఉన్నాం. వరదలు వచ్చిన వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. దీన్ని ఆది భౌతిక దుఃఖము అంటారు. అంటే మన ప్రమేయం ఏం లేకుండా, మనం ఏం పని చేయకుండా మనకు దుఃఖాలు వచ్చుడు, దీన్ని 2వ రకం దుఃఖాలు అంటారు. దీన్ని ఇంకా బాగా మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు 2 ఆడవాళ్ళు ఉన్నారు అనుకోండి. ఆడవాళ్ళు ఉంటే మొదట ఆమె బాగా సంతోషంగా ఉన్నది, 2వ ఆమె కూడా సంతోషంగా ఉన్నది. ఈ 2వ ఆమె ఇంటికి మొదట ఆమె పసుపు పొట్టుకో దేనికో పోయింది. పోయి పొట్టు పెట్టించుకొని వస్తే మంచిగానే ఉంటుంది. కానీ అక్కడ కూర్చున్నంతలో ఆమెకు వాళ్ళ ఆయన ఆమె పుట్టినరోజు నాడు కొనిచ్చిన చీర, ఆమె పుట్టినరోజు నాడు కొనిచ్చిన నగలు, ఇవన్నీ చూపించింది అనుకో, అసలు ఆమె ప్రమేయం లేకుండానే మా ఆయన ఉన్నాడు ఎందుకు నాకేం గురియనే లేదు అనేటువంటి, అంటే నీ ప్రమేయం లేకుండా నీకు దుఃఖం కలిగింది. చూసినావా? ఆమె చూపించిన వస్తువుల వల్ల నీకు కలిగిన దుఃఖము. అసలు ఆ దుఃఖము నీకు రావాల్సిన పని లేదు, కానీ అది ఈ ప్రమేయం లేకుండా నీకు వచ్చినటువంటి దుఃఖాన్ని 2వ రకమైన దుఃఖం అంటారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, మనిషికి ఇది తప్ప వేరే దుఃఖాలు ఏమీ ఉండవు. 3వది ఆది దైవిక దుఃఖము. ఆది దైవిక దుఃఖము ఇది చాలా చిత్రమైనటువంటి దుఃఖము. అంటే మనము ఎంత ఆధ్యాత్మిక చింతనలో ఉన్నా, ప్రతిరోజు చాలా మందికి రోజు గుడికి పోందే నోట్లో బుక్క కూడా పెట్టరు, అట్లా గుడికి పోతూ ఉంటారు, భగవంతుడి ఆరాధన చేస్తూ ఉంటారు. అన్ని చేస్తున్నప్పటికీ హర్కత్ బరకత్ లేదని బాగా బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అంటే గత జన్మ కృతం పాపం, నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల వల్ల ఇప్పుడు నువ్వేం చేసినా నీకు అది హరకత్ బరకత్ లేకుండా ఉన్నది. దాన్నే దేవుడిచ్చిన శాపము అంటారు, దాన్నే ఆది దైవిక శాపము అంటారు. ఈ 3 రకాల దుఃఖాలు పోవాలి అంటే మనం చేసిన పని వల్ల మనకు కలిగే దుఃఖము, ఎదుటి వారి వల్ల మనకు కలిగే దుఃఖము, భగవంతుడు మన కర్మ వల్ల మనకిచ్చిన దుఃఖము. ఈ 3 దుఃఖాలు పోవాలి అంటే
గణపతి ఆరాధన తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి మనం ఎంత అద్భుతంగా గణపతిని ఆరాధన చేస్తే అంత అద్భుతమైనటువంటి శక్తి యుక్తులను మనకు గణేశుడు ఇస్తూ ఉంటాడు. మరి ఈ 3 దుఃఖాలు తొలగిపోవాలి అంటే మనం ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి విధంగా మనం భగవంతుణ్ణి ఆరాధన చేయాలి, అందరితో ఏ విధంగా ఉండాలి, ఇవి మనం రేపటి రోజున గణపతి పూజ అయిన తర్వాత చెప్పుకుందాం. గణపతి ఆరాధన మనలో కలిగినటువంటి దుఃఖాలను తొలగించడం కొరకు మాత్రమే గణపతి ఆరాధన. ప్రతి వాళ్లకు దుఃఖం ఉంటేనే మనం భగవంతుణ్ణి ఆరాధన చేస్తామని చెప్పుకున్నట్టు మనకు కలిగినటువంటి అనేక బాధలు అది ఏ రకమైనటువంటి బాధనైనా తొలగించేటువంటి ఏకైక దైవం వినాయకుడు. అలాంటి వినాయకుడు విద్యార్థే లభతే విద్య, ధనార్థే లభతే ధనం, లభతే పుత్రాం, మోక్షార్థే లభతే గతిం. అంటే విద్యార్థులకు చక్కటి విద్యను, ధనం కావలసిన వాళ్లకు ధనము, సంతానం కావలసిన వాళ్లకు సంతానము, ఇవేవి అటు భగవాన్ నాకు మోక్షం కావాలి, కైలాసం కావాలి అనుకున్న వాళ్లకు కైలాసం, ఇలాంటివి ఏదైనా ఇచ్చేటువంటి ప్రథమారాధకుడు వినాయకుడు. అలాంటి వినాయక నవరాత్రులను మనం నిన్నటి రోజున ప్రారంభం చేశాం. పరమాత్మ మన అందరికి వర్షం కురిపిస్తున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ దీన్ని మనం ఇంకో రకంగా ఆలోచిస్తే పుష్పవృష్టి ముచో దివి పార్వతీదేవి ఉన్న ఊర్లంతా అలుగు చల్లుతున్నదని అనుకుందాం. ఎందుకు అంటే మనం చేసిన కర్మనే చెప్తున్నాం కదా, మనం ఏ రకమైన కర్మ చేస్తే ఆ ఫలితం అనుభవిస్తాం. మనం వినాయక మండపాలని అనేక రకాలుగా దాన్ని ఎంత అపరిశుభ్రం చేయాలనో అంత చేస్తున్నారు. అక్కడ పద్దాలు ఆడుతున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. ఇదంతా పాపం అంతా కడగడానికే ఆ అమ్మవారు ఇంత వర్షాలను కురిపిస్తున్నదని మనం భావించాలి. దాన్ని ఆది దైవిక దుఃఖము అంటారు. భగవంతుడు మనకు కలిగిస్తున్నటువంటి కష్టం ఇది. నిజంగా భగవంతుడు మనం ఇంత అద్భుతంగా నవరాత్రులు చేస్తూ ఉంటే మరి వానెందుకు కురిపించాలి? ఆయన కోసమే కదా మనం అందరం కూడా పాటుపడుతూ ఉన్నది. కానీ మనం చేసే పని అంతా తప్పు మార్గంలో ఉన్నదని భగవానుడు దీనంతా శుద్ధి చేస్తున్నాడనే భావంలో మనం ఉండాలి. కాబట్టి భగవంతుడు రాబోయే ఈ నవరాత్రులన్నీ ఇంకా దివ్యంగా వైభవంగా జరిపించాలని ఆయన చరణాలకు నమస్కరిస్తూ బోలో గజానన్ మహారాజ్ కి, గణపతి బప్పా, భారతీయ గణేష్ మండల్ కి. ఓం పర్యాప్య అనంతరాజాయ సర్వస్తో మోతిరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్తే సర్వస్య జిత్తే సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతే. దేవ్యస్య దేవ్యాః అనంత భోగోస్తు దేవతా ప్రసాద